అయితే ఆ గురుస్వామి ఉన్నారు. ఆ గురుస్వామిని తలుచుకుని మీరు పూజ స్టార్ట్ చేయాలి. ఇది ఆనవాయితీ, చాలా మంది మర్చిపోయే విషయం. మీ అందరికీ కూడా విషయం ఏం చేస్తారంటే, గురుస్వామి చదువుకున్నా చదువుకోకపోయినా, ఆయన జ్ఞానైనా అజ్ఞానైనా, గురుస్వామి లేనిది శబరిమల యాత్ర మనం చేయలేం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీ పీఠం దగ్గర పూజ ఉదయం సాయంత్రం 2 పూటలా చేస్తారు. సింగిల్ గా పీఠం పెట్టుకున్నా, గురుస్వాములందరూ కలిసి ఉన్నా, స్వాములందరూ కూడా కలిసి ఉన్నా, మొదటిసారి మీ మాల ఎవరైతే చేయించారో, శబరిమల యాత్ర ఎవరైతే చేయించారో ఆ గురుస్వామిని తెలుసుకోండి. 2, ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్వామి అయితే మీకు పీఠం పిలిచి శబరిమల యాత్ర చేస్తున్నాడో ఆ స్వామిని తలుచుకోండి. గురుస్వామి లేనిదే మనం శబరిమల యాత్ర చేయలేము. ఇంకొక విషయం, మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా ఈ 41 రోజు దీక్ష చేయండి. పక్కన వాడు ఎలా ఉన్నాడు ఏంటి మీరు ఏం ఆలోచించొద్దు. మీ మంచి కోసమే మీరు ఈ దీక్ష తీసుకున్నారు. ఒకటి, మీరు చేసే ఈ దీక్ష వల్ల మీ జీవితాలు చాలా బాగుపడతాయి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీ ఆత్మ స్వామి వారికి ఒక్కరికే తెలుస్తుంది. పక్కన వాడు